పెద్ది నుంచి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది భయ. ఏదన్నా కానీ బుచ్చిబాబు టాలెంట్ డైరెక్టర్గా ఇలాగా సార్ 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 అంటుంటాడు కానీ ఓ అమ్మో ఏం టాలెంటెడ్. బుచ్చిబాబు వెనకాల ఎవరున్నారు? సుకుమార్ గారు ఉన్నారు. బుచ్చిబాబు అడగటం, సుకుమార్ గారు ఐడియాలను ఇంప్లిమెంట్ చేయటం, వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఆల్రెడీ ట్రైలర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మిలియన్లు కాస్ అయిపోతుంది. ఏమన్నా అద్రిందా ట్రైలర్ అంటే నెగిటివ్ టాక్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది నెగిటివ్ టాక్ అంటే ఫ్యాన్స్కి ఎలివేషన్స్ కావాలి, ఇట్లా లేపి కొడితే సుమోలు ఎగిరితే అరే ఇది కదర్రా నాయన కథ ఎలా ఉంటుందో. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఎట్లా చేశారు ట్రైలర్ కట్టు అంటే హానెస్ట్గా జెన్యూన్గా కథని చూపించాడు ఆయన. అంతేగాని ఒక 2 నిమిషాలలో అభిమానుల కోసం ఇట్లా లేబంగానే పడాలి, కొట్టాలి, సుమోలు ఎగరాలి టైప్లో అంటే జనాలని ఒక్కొక్కసారి ట్రైలర్ చూపించి అరే అమ్మ ఏముందిరా మామ ట్రైలరు, ఇక సినిమా ఎప్పుడు వస్తుందా అని సినిమాకి వెళ్తే జెండుబాన్ సీసాల మీద జెండుబాన్ సీసాలు అయిపోతాయి. కానీ ఇది అట్లా లేదు. ఇది కథ, ప్రిపేర్ అయి ఉండండి. కథకి సంబంధించినటువంటి సినిమా, కథ, హీరో, అందులో రామ్ చరణ్ క్యారెక్టరు, పెర్ఫార్మెన్స్ ఎర్రగా తీశాడు బే. ఏదన్నా కానీ చరణ్ మాత్రం పెర్ఫార్మెన్స్ ఎర్రగా తీశాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదు కదా, ప్లీజ్ చేసుకోండి. అలాగే లైక్ నొక్కండి. ఎందుకో తెలుసా, మన చరణానికి సపోర్ట్ చేయాలి కదా, పెద్ద సినిమాని మనం మంచి ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఈవెంట్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, ట్రైలర్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా అక్కడిక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి వీళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. ఒక 2 డేస్లో భోపాల్లో దీనికి సంబంధించిన మళ్ళీ ఇంకొక పాట అయితే రిలీజ్ చేయాలని అయితే ప్లాన్లో ఉన్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రోగ్రాము జూన్ 2వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్. జూన్ 4 సినిమా కదా, జనరల్గా సినిమా రిలీజ్కి 2 డేస్ ముందు 3 డేస్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతుంటారు. ఇక్కడే మంచి ట్విస్ట్, ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా? చెప్తే అద్దరిపోతారు మీరు. అసలు నిజంగా ఎట్లొచ్చిందే డైరెక్టర్కి ఐడియా అంటారు ఖచ్చితంగా. ఏంటో చెప్పనా, ఫస్ట్ మీరు ఇచ్చండి ఎవరో ఒక్క 1 సెకండ్ గ్యాప్ ఇస్తా. కష్టం, మీరు ఇచ్చింది అయితే ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదు. మన బాలయ్య బాబు. బాబోయ్, బాలయ్య బాబు ఏంది పెద్ద సినిమాకి గెస్ట్ ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమన్నా అర్థం ఉందా అంటే ఎస్ భయ, ఖచ్చితంగా అదే. ఎందుకు అంటే 100% బాలయ్య బాబు వస్తున్నాడని కన్ఫర్మేషన్ అయితే రాలేదులే, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 99కి మళ్ళీ ఒక 2 పక్కన 99 వేస్తే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు, దీంట్లో ట్విస్ట్ ఏంటి మరి, బాలయ్య బాబు రావడానికి ఏంటి ట్విస్ట్ అంటే 2-3 రకాల ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉన్నాయి. నెంబర్ 1, వృద్ధి సినిమా ఎవరైతే ఈ సినిమా ప్రొడక్షన్ టీమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు గోపీచంద్ మలినేని బాలయ్య బాబు సినిమా కూడా ప్రొడ్యూసర్లు వాళ్ళే అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు బాలయ్య బాబుని రిక్వెస్ట్ చేసి మీరు దీనికి రండి అని చెప్తే ఆయన ఒప్పుకున్నారు అనేది ఒక సమాచారం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అన్స్టాపబుల్ షోకి వెళ్ళినప్పుడు బాలయ్య బాబుకి చరణ్ బాబుకి మధ్య కాస్త మంచిగా ఇంటిమసీ పెరిగింది, వాళ్ళిద్దరు మంచిగా క్లోజ్ అయ్యారు. సో దాంతో చరణ్నే బాలయ్య బాబుని రిక్వెస్ట్ చేసి మీరు వస్తే బాగుంటుందండి మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అన్నారనేసి ఒక టాక్ ఉంది. బట్ టాక్ ఏదైనా బాలయ్య బాబు వస్తున్నాడంటే ఇక అది నెక్స్ట్ రేంజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చరణ్ బాబు ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్, ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్, అజ్జి బాబు, ఇక మన సుకుమార్ డైరెక్టర్ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ అంటే మరి అక్కడ మరి ఏ స్టేడియం తీసుకున్నారో ఏమో తెలియదులే, కానీ జనాలు అయితే ఈ రేంజ్లో వస్తారో తెలియదులే, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఖతర్నాక్. ఎస్పెషల్లీ రెహమాన్ మ్యూజిక్, రెహమాన్ సాంగ్స్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో రెహమాన్ మ్యూజిక్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదంతా పక్కన పెడితే ఇంకొక పెద్ద ట్విస్ట్ మీరు ఊహించగలరా? ఊహిస్తే కామెంట్లో టక్కన మెన్షన్ చేయండి, వీడియో పాస్ పెట్టి. నాకు తెలిసి మీరు ఊహించలేరు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, మన చిరు గారు కూడా రాబోతున్నారు అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇటుపక్క బాలయ్య బాబు, అటుపక్క చిరంజీవి, మధ్యలో మెగాస్టారు, వీళ్ళిద్దరు వెనకాల బుచ్చిబాబు, సుకుమారు, వీళ్ళందరి పైన మన ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా స్టేజ్ మీద ఫోటో తీస్తే ఇక మామూలు వైరల్ కాదు అది ఇంటర్నెట్లో. నాకు తెలిసి సోషల్ మీడియా బీభత్సం అయిపోద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఇటు బాలయ్య బాబు అటు చిరంజీవి వీళ్ళిద్దరు ఇండస్ట్రీకి ఒక మంచి పెద్ద హీరోలు కదా. సో వాళ్ళ మధ్యన
మన చరణ్ బాబు. సో అద్దరిపోద్ది అనమాట. సో మొత్తానికి ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు అనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ మనం జూన్ 2వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కాంబినేషన్ని అలా చూస్తూ ఉంటే చిరంజీవి, బాలయ్య, ఓకే, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు, సుకుమారు, చరణ్ బాబు, అబ్బాబాబాబాబా వెయిట్ చేయడం అయితే కష్టంగా ఉంది, కానీ తప్పదు వెయిట్ చేయాలి. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం, మళ్ళొకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ప్లీజ్ చేసుకోండి. ఓకే, చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే మంచి మంచి ఖతర్నాక్ ఇన్ఫర్మేషన్లు, వీడియోలు, ఇంపార్టెంట్ విషయాలు, యాక్టింగ్ రిలేటెడ్, సినిమా ఛాన్సులు ఎక్కడ కొట్టాలి అన్నీ నేను నా ఛానల్లో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.